నేను ఒక నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటున్నా. అంటే ఏం లేదు, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని మూమెంట్స్, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని చూసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ కొన్ని చేంజ్ అవుతుంది. అంటే ఎలా అంటే అరే ఇది ఒక విషయం జరిగిన తర్వాత దాని గురించి డీప్గా ఆలోచించిన తర్వాత అరే ఏంది ఇది సంథింగ్ అంటే ఆలోచించడం వల్ల కొంచెం మనిషి మైండ్లో కొంచెం చేంజ్ వస్తుంది. ఐ మీన్ ఎలా అంటే అప్డేట్ లాగా నార్మల్ వర్షన్ కూడా కొంచెం అప్గ్రేడ్ కావడం అలా కావాలన్నా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి, పెయిన్ఫుల్వి కొన్ని సంథింగ్ లైక్ దట్. అలాగా ఏదో ఎమోషనల్వి జరుగుతుంటాయి. అలాంటి స్టోరీనే నా లైఫ్లో ఒకటి స్టోరీ ఉంది, అదే చెప్పాలనుకుంటున్నా. ఎనీవే, ఇది నా ఫస్ట్ వీడియో. ఐ విష్ ఇది మంచిగా నచ్చుద్ది అనుకుంటున్నా. ఐ మీన్ బాగానే వస్తుంది అనుకుంటున్నా. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఏంటంటే స్టోరీ, నేను మా యాక్చువల్ కర్నూలు నాది. నేను నా కొంచెం వర్క్ పర్పస్ మీద తిరుపతి వెళ్తున్నా. తిరుపతి వెళ్ళిన తర్వాత నా వర్క్ చూసుకొని రిటర్న్ వస్తున్నా. రిటర్న్ వచ్చేటప్పుడు అదే ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేసేది, మిడిల్ క్లాస్ వాళ్ళం కదా. ట్రైన్కి ఫ్రంట్లో 2 జనరల్స్ ఉంటాయి, ఎండింగ్లో ఒక 2 జనరల్ బోగీలు ఉంటాయి, కోచ్లు. మన జనరల్ దాని ముందరనే ఇది వాళ్ళది వికలాంగుల కోసం సపరేట్ ఒకటి ఉంటుంది, హ్యాండిక్యాప్డ్ కోచ్ అని చెప్పి సంథింగ్ అలాగా. ఆ రోజు ఏమైందంటే హ్యాండిక్యాప్డ్ దాంట్లో వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. ప్లస్ ఏదో రష్లో చాలా మంది తిరుపతిలో నుండి కర్నూలుకి వచ్చే ట్రైన్లో కాచిగూడ ఎక్స్ప్రెస్లో చాలా మంది, కొంతమంది జనరల్ ఎక్కేసినారు. నేను ఫ్రంట్లో జనరల్ ఎక్కిన, వాళ్ళు కూడా కొంతమంది జనరల్లోనే ఎక్కేసినారు. ఎక్కేసిన తర్వాత విండో సీట్ దగ్గర ఛార్జింగ్ పాయింట్ ఉండే, అక్కడ ఒక వ్యక్తి కూర్చుంటే నేను ఛార్జర్ తీసుకొని ఫోన్ ఇచ్చి ఇలా ఛార్జర్ పెట్టండి నేను అడిగితే ఆయన ఏం రెస్పాండ్ కాకున్నాడు. ఏంది అబ్బాయి అసలు, నేను అంటే గట్టినే మాట్లాడుతున్నాను, ఏంది అసలు రెస్పాండే కాకున్నాడు, ఏంది ఇది అనుకున్నా. మళ్ళీ ఇంకొకసారి అడిగితే వాళ్ళ మమ్మీ నుండి బాబు అతనికి మాటలు మనం చెప్తే వినబడదు, వాళ్ళకి మాటల్లో మాట్లాడడానికి కూడా రాదు, అది అంటే అవునా అని చెప్పి సరే అని చెప్పి 2 నిమిషాల్లో నేను ఫ్లాష్లో పోయినా. నేను డైనామాలో పడిపోయినా. అసలు ఇంకా ఏంది అసలు మాటలు రాకపోవడం ఏంది, వినకపోవడం ఏంది అని కొంచెం ఆలోచిస్తున్నా. తర్వాత సరే అని చెప్పి నేను పెట్టేసిన, ఛార్జింగ్ అయిపోయింది. తర్వాత ఛార్జింగ్ ఎక్కుతుంది, నేను ఆలోచిస్తున్నాను నేను దాని గురించి డీప్గా. ఏంది అసలు ఒక వ్యక్తి చెప్పడానికి మాటలు రాకుండా, ఒకవేళ ఎవరైనా చెప్తే వినడానికి అసలు వినికిడి సౌండ్ సెన్స్ కూడా లేకుండా ఉంటే ఎట్టుంటుంది లైఫ్ అనే విధంగా ఒక 2 మినిట్స్ అనుకోండి అలా థింక్ చేస్తున్నా. నేను వాళ్ళతో ఏదో ట్రై టు మేక్ అండర్స్టాండింగ్, సమ్ కాన్వర్సేషన్ బిల్డ్ చేద్దాం అనుకున్నా. బట్ నేను చెప్పేది వాళ్ళకి వినపడదు, వాళ్ళకి చెప్పడానికి రాదు. యాక్చువల్లీ 3 ఉన్నారు డిఫ్ పీపుల్ అంట వాళ్ళని, అంటే పేరు టంగ్ సెన్స్ లేని వాళ్ళని అదే డిఫ్ పీపుల్ అంటారంట. కూర్చున్నారు 3 ఉన్నారు వాళ్ళు. ముగ్గురు అంటే 2 బ్రదర్స్, ఇంకొకరు సమ్మౌట్ షాద్నగర్ అంట అతన్ని. అక్కడ నుండి వచ్చినారు. ఏమైంది, నేను వాట్సాప్లో మనము చాటింగ్ స్టేటస్లో ఏదో టైప్ చేసి పెట్టడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలో నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పి టైప్ చేసి వాళ్ళకి చూపించిన. వాళ్ళ నుండి నాకు కూడా అదే దాంట్లో టైప్ చేసి నా పేరు ఇది అని చెప్పి, ఒకరి పేరు అనిల్, ఇంకొకరి పేరు అఫ్రాన్ అని చెప్పి చెప్పినారు. అలాగే ఇంకా చాటింగ్లోనే మీ పేరేంది, మీ ఊరు ఎక్కడ, మీరు ఏం చేస్తుంటారు అనే విధంగా మాట్లాడుతున్నా. తర్వాత అదే మాట్లాడుతూ ఉన్నా, అంటే చాటింగ్లోనే మళ్ళీ నోరుతో కాదు, జస్ట్ టైప్ చేసి చూపించడం అలాగే. తర్వాత వాళ్ళకి ఏదో కొంచెం మామూలుగా వేరే వాళ్ళు అంటే నార్మల్ పీపుల్ మాట్లాడలేరు వాళ్ళతో, ఏదో నేను ట్రై చేసిన. వాళ్ళకు కూడా కొంచెం అంటే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు, అసలు ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు అని నాకు తెలిసిన తర్వాత వాళ్ళకి సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు వాళ్ళు. అంటే సైన్ లాంగ్వేజ్, డిఫ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. వాళ్ళకి నేను 4 అదే ఇంగ్లీష్లో అది టైప్ చేసి నేను చూపిస్తా, సైన్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్స్ సైన్ లాంగ్వేజ్ లేదని చెప్తే చెప్పినారు. సైన్ లాంగ్వేజ్లో ఇది ఉంది కదా, ఈ మన అరిచేయి మధ్యలో ఇలా పెడితే A B C D E F లైక్ ఇలాగా ఆల్ఫాబెట్స్లో A to Z నాకు చెప్పినారు. అంటే ఒక్కొక్క ఈ ఆల్ఫాబెట్కి ఈ సైన్ ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మనీ, వాళ్ళు వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారంటే మనీ, ఎంకి సైన్ లాంగ్వేజ్ ఎంకి ఇలా
MANI, ఇది సైన్ లాంగ్వేజ్. MANIకి సైన్ లాంగ్వేజ్ ఇది. ఇలా ఫాస్ట్గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. MANI మనీ, అలా అలా అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడడం అంటే నేను మాట్లాడుతున్నా అనే ప్రతిసారి టెక్స్ట్లోనో లేకుంటే ఏదో సైన్ లాంగ్వేజ్లోనో నేను అర్థం చేసుకోండి. మాట్లాడుతూ మీరు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు మీకు అదే అంటే ఒకరు ఉండి ఒకరిది షాద్ నగర్ అన్నారు, ఇంకొకరిది చిత్తూరు అని చెప్పినారు. అక్కడ చిత్తూరులో సెటిల్డ్ మేము అది ఇది అని చెప్పి కొంచెం సంథింగ్ సమ్అట్ అని మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తి ఉండి అనిల్ అని, అనిల్ అంట అతని పేరు. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నట్టే నేను ఫీజులు పోయినాకైతే అసలు మీరు మాట్లాడలేరు, జస్ట్ ఒకరు చెప్తే కూడా వినలేరు. అట్లాంటిది డ్యూటీస్లో వర్క్లో అంటే వర్క్ ఎలా కాన్వర్జేషన్ లేనిది ఒక పని జరగాలంటే చాలా కష్టం కదా అని ఆలోచిస్తూ ఏం వర్క్ చేస్తారు మీరు అని చెప్పి అడిగితే సైన్ లాంగ్వేజ్లో అది ప్యాకింగ్, దానిలో హైదరాబాద్లో ప్యాకింగ్ది ఒకటి ఉంది, ఆ కంపెనీలో చేస్తాం మేము. అంటే మీకు డిఫ్ పీపుల్ కదా, మీరు మాట్లాడలేరు వినలేరు, మీకేం ప్రాబ్లం కాదా అంటే ఏం లేదు, మార్నింగ్ పోతారు వాళ్ళు చెప్పడం, మార్నింగ్ పోతారంట, సైన్ పెట్టేస్తారంట, వాళ్ళ పని వాళ్ళు. ఇంకా మామూలుగా ప్యాకింగ్ సెట్ ఉంటాయి. ఇప్పుడు ఒక బాక్స్ ఇస్తే ఆ బాక్స్లో ఐటమ్స్ అన్ని పెట్టేసి మొత్తం ఇలా అట్ట పెట్టేసి మొత్తం ప్లాస్టర్ వేసేస్తారు కదా, సేమ్ యాజ్ చేసి అట్టనే ఇంకా అదే. అంటే తర్వాత ఆ కంపెనీలో వీళ్ళలాగానే అంటే డిఫ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ మంది చాలా మంది ఉన్నారంట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ గ్యాంగ్ ఉంటుంది కదా, ఇంకా ఇప్పుడు మనం నార్మల్ పీపుల్ ఎలా ఉంటామో సేమ్ వాళ్ళు అలానే ఉంటారు కదా. అలా ఉందంట. వాళ్ళని కలిసిన తర్వాత అసలు వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, నేను ఫస్ట్ నాకు ఆలోచన తర్వాత నాకు ఒక్కటే మైండ్లో రన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, లవర్ అయినా, ఎవరైనా కానీ, ఎగ్జాంపుల్ వాళ్ళ మమ్మీకి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కదా ఎప్పటికైనా. ఆ ప్రేమని కన్వే చేయాలంటే మనం ఐ లవ్ యూ అని చెప్పడము, ఏదో ఒకటి కొన్ని పోయిట్ చెప్తుంటాం, అలా చెప్తుంటాం కదా. అలా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఒక వ్యక్తికి అతనిలో ఫీలింగ్స్ కూడా చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ అని కూడా చెప్పలేరు. మనం ఎంత క్లాసికల్ సాంగ్స్, వెస్టర్న్ సాంగ్స్ అంటే ఏమైనా ఎంత వైబ్ అవుతుంటామని. అంటే సాంగ్స్ వల్ల మ్యూజిక్ ఇస్తే థెరపీ అంటారు చాలామంది. అసలు వాళ్ళ జీవితంలో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక మ్యూజిక్ అంటే మంచి సాంగ్ వినలేరు. అసలు వాళ్ళ మదర్ది, వాళ్ళ బ్రదర్ది, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్వి ఎవరి వాయిస్ అరే ఈ వ్యక్తి యొక్క వాయిస్ ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండదు. అసలు వాళ్ళ లైఫ్ ఇంత డార్క్ ఉంటుంది. అంటే డార్క్ అంటే ఇక్కడ ఏదో ఒక చెడు అనే మాట కాదు. మనతో పోలిస్తే మన లైఫ్ స్టైలు, మనం లైఫ్ గుర్తుతో పోలిస్తే వాళ్ళది కొంచెం తక్కువే ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది కదా, మనం మాట్లాడుతూ అవన్నీ చేస్తాం కదా. అయినా వాళ్ళు అలాంటి వాళ్ళు సర్వే అవుతున్నట్టే గ్రేట్ కాదు. అందుకని నేను వీడియో వేయాలనుకున్నా. నేను చేసే ఫస్ట్ వీడియో నా లైఫ్లో ఇది బాగా నా మైండ్ దుబ్బేలా వేసింది. అంటే నేను వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చినారు, నాకు ఇన్స్టా ఐడీలు, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చినారు. నాకు తెలిసి సండే కాల్ కూడా చేస్తారు వాళ్ళు, నాకు వీడియో కాల్ చేస్తారు, హాయ్ చెప్పి. తర్వాత మామూలుగా సైన్ లాంగ్వేజ్లో మాట్లాడతాం కదా, తర్వాత టెక్స్ట్లో కూడా మాట్లాడడం. కానీ కాంబినేషన్ ఏంటంటే వాళ్ళలో నేను తిరుపతి నుండి కర్నూలుకి వచ్చిన తర్వాత వాళ్ళతోనే స్పెండ్ చేసిన కదా టైం. సైలెంట్గా ఉంటారు వాళ్ళు. అసలు ఆ సైలెంట్ అంటే నా వరకు అయితే సైలెంట్గా ఉండడం అంటే చాలా అసలు అంటే సైలెంట్గా ఉన్నామంటే మనకి ఏం థాట్స్ వస్తాయో మనకే తెలియదు. అంటే ఎట్లా అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ రావడం, కానీ సైలెంట్గా ఉంటే చాలా డేంజరస్ అని నా ఫీలింగ్. ఎవరితో అయినా కానీ ఒకరితో కలిసి ఉండడం మేలు. ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ కలిసి ఉంటే ఒక సేఫ్ ఫీలింగ్ ఉంటుంది అని నా ఒపీనియన్. అదే అసలు వాళ్ళు డిఫ్ పీపుల్ నా లైఫ్లో జరిగిన ఒక నా మైండ్కి బాగా డీప్గా ఆలోచించేలాగా జరిగిన మూమెంట్ అయితే ఇది. నేను ఈ వీడియో నేను వీడియో యూట్యూబ్లో పెట్టాలనుకున్నా కదా. ఇది కంటెంట్ ఏం చేయాలంటే మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంటాం కదా, అది ఎక్స్పీరియన్సే అదే షేర్ చేయాలనుకున్నా అందరితో నేను. అందుకనే ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసిన. ఫస్ట్ వీడియో కూడా ఇదే పెట్టాలనుకున్నాను. ఇంకా నా లైఫ్లో కొన్ని ఇట్లాంటి ఇలా జరిగిన మూమెంట్స్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఎనీవే ఈ డిఫ్ పీపుల్ అనేవాళ్ళు ఆ సైన్ లాంగ్వేజ్ కూడా మనం కూడా అట్లీస్ట్ మొత్తం A to Z అంటే సైన్ లాంగ్వేజ్ మొత్తం అని కాకుండా జస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకొని జస్ట్ అట్లాంటి వాళ్ళు మనకి ఎప్పుడైనా ఎదురైనా కానీ వాళ్ళతో కొంచెం
నార్మల్గా బేసిక్ కాన్వర్జేషన్ మాట్లాడేటట్టయినా ఉంటే బెటర్. అంటే అందరు నేర్చుకుంటే బెటర్. మనం ఇలు 1 2 3 ఎలా అయితే స్కూల్లో నేర్పిస్తారో సైన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తే మేలు అని నా ఫీలింగ్. నేర్పించకపోయినా మనం నేర్చుకుంటే ఇంకా మేలు. ఎడ్యుకేషన్ మీద మనం ఏం చెప్పలేము, కానీ నేర్చుకోవడం వల్ల బెటర్. ఏమంత సింపులే కదా, నేనే నేర్చుకున్నాను సార్. నేను జస్ట్ వాళ్ళతో ఒక 5-6 అవర్స్ జర్నీ చేసింటా అంతే. ఆల్ఫాబెట్స్ అన్నీ చూపించినారు రాకి. వాళ్ళతో నేను అలాంటి బాయ్ అంటే బి అదో వై ఈ బాయ్ అని చెప్పి, అదే అంటే సైన్ లాంగ్వేజ్లో బాయ్కి ఇలా ఇలా చెప్తాం. మామూలుగా అంటే ఇలా బాయ్ కూడా చెప్తాం, ఇలా కూడా చెప్తాం. అలా కాకుండా మామూలుగా మన వర్డ్స్ ప్రకారం, ఒక పదం ప్రకారం అలా లెటర్స్ చూపించి వాళ్ళకి బాయ్ చెప్తున్నా నేను అని చెప్పి కన్వే చేస్తాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఐ విష్ ఈ వీడియో అంత బాగా రాకపోవచ్చేమో, కానీ ట్రై చేసిన. నేను ఇంకా కొంచెం రాను రాను అప్గ్రేడ్ అవుతా. మీ సపోర్ట్ కావాలంతే. వచ్చిందంటే కంపల్సరీ మంచిగా షేర్ చేసుకుందాం. మీవి కూడా ఏమైనా షేర్ ఇస్తాం అంటే కామెంట్స్లో మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా అయితే అవి కూడా షేర్ చేసుకుందాం మంచిగా. ఐ ఫీల్ నేను ఒకటి బాగా నమ్ముతా, లైఫ్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ కలెక్షన్స్ విత్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క పేజ్ అయితే అలా పేజీలన్నీ కలిస్తే ఒక బుక్ అవుతుంది. ఆ బుక్ లైఫ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ ఫీల్ ఇంతే. ఇంకా ఈ వీడియో ఇంతే. ఏమైనా ల్యాగ్ చెప్పినారా, ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉంటే కొంచెం కామెంట్ చేసేసేయండి. అంటే రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఇలా కాకుండా చేస్తా, మంచిగా చేస్తా. బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.